మల్లెపూలు ఎవరు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు, ఎప్పుడు పెట్టుకుంటారు? మల్లెపూలు మాట్లాడుతూ ఉన్నాయి ఈ రోజున. మాట్లాడటమే కాదు, పోట్లాడుతూ ఉన్నాయి కూడా. మల్లెపూలు అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక శుభకార్యం. ప్రతి చోట మనం మల్లెపూలు పెట్టుకోం, కానీ చావు విషయంలో మల్లెపూలు పెట్టుకోము. అలాగే పెళ్లి విషయంలో ఇది ప్రత్యేకించి మల్లెపూలకు ఒక స్థానం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అది శోభన విషయంలో ఉపయోగిస్తారు దాన్ని. ధైర్యంగా ఒక వ్యక్తి, ఒక మగాడు ఓపెన్గా మల్లెపూలు కొనుక్కొని ధైర్యంగా ఇంటికి రాలేడు, ఎందుకంటే సిగ్గుపడతాడు. దానికి ఉన్న ప్రత్యేకత అది. మల్లెపూలు అనగానే దానికి చూడాల్సిన విధానం వేరు. ఆ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఈ రోజున ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే భర్త చేతిలో మల్లెపూలు తీసుకుని వచ్చాడంటే దాని అర్థం మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇళ్ళకి అర్థమైపోతుంది ఈ రోజున మనం ఒకటవబోతున్నామని, కలిసి ఉండబోతున్నామని. అదే ఇళ్ళాలు రాత్రి 9 స్నానం చేసి తలపై మల్లెపూలు పెట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చిందంటే దాని అర్థం ఈరోజు మనం ఒకటిగా సంతోషించబోతున్నాము అని. అంతటి ఘనకీర్తి కలిగినటువంటి మల్లెపూలను పట్టుకొని ఏదేదో అంటా ఉన్నారు. మల్లెపూలు అని తెగ గింజేసుకుంటున్న ప్రియ హైందవ క్రైస్తవ సమాజం, హైందవ స్త్రీ సమాజమా, మిమ్మల్ని గురించి ఎక్కడ హైందవ స్త్రీలు అని ప్రస్తావించబడలేదు. ఒకటి దట్టు ఆయన చెప్పేది పరిశుద్ధపరచబడిన వారి గురించి, ప్రత్యేకపరచబడిన వారి గురించి చెప్పాడే కానీ హైందవ స్త్రీలు ఈ రకమైనటువంటి వేషధారణ కలిగి ఉంటారని, ఈ రకంగా పూలు పెట్టుకొని బజారుల్లో తిరుగుతారని ఆయన ప్రస్తావించలేదు. గమనించాలి, గ్రహించాలి నా హైందవ సోదరీమణులు. మిమ్మల్ని ఏదో కావాలని ఏదో చేయాలని కాదు, కానీ అక్కడ దేవుడు ఏర్పరచు. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక టెంపుల్కి పోతాం, టెంపుల్కి పోయేటప్పుడు మీకు ఇష్ట దైవానికి మీరు ఏదైనా సమర్పించుకుంటారు. అలానే క్రైస్తవ స్త్రీలు కూడాను వాళ్ళకి ఇష్టమైనటువంటి ఈ పూలు, ఈ బొట్టు, ఈ కాటుక, ఈ గాజులు ఇవన్నీ సమర్పించేసుకున్నారు. అందుకని వాటిని వదిలేసుకున్నారు. క్రీస్తునే తమ ఆభరణముగా, క్రీస్తునే ఆనందంగా వాళ్ళు ధరించారు, ఒప్పుకున్నారు. క్రీస్తే మాకు ఆనందం అని, క్రీస్తే మాకు సమస్తం అని, క్రీస్తు వల్లనే మేము ఆనందంగా ఉండగలుగుతాము అని తమను తాము సమర్పించేసుకున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉంటారు క్రైస్తవ స్త్రీలు.